బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి ట్రంప్ తన వక్రబుద్ధి ఏంటో చూపించాడు. మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంగతి మాట్లాడమంటే భారత్ పాకిస్తాన్ విషయం తీస్తున్నాడు ఈ సో కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఈ అధ్యక్షుడు ఏమంటున్నాడో తెలుసా? మరోసారి భారత్ పరువు తీసే ప్రయత్నం చేశాడు ట్రంప్. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా నేనే ఆపుతా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇండియా పాక్ లాగా మీరు నా మాట వినాల్సింది అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ఇద్దరికి. నా మాట వినకుంటే నేనంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో పాకిస్తాన్ అడిగితేనే యుద్ధం ఆపాం తప్ప ఎవరి మధ్యవర్తిత్వం చేయలేదు అంటూ కూడా ఎవరు మధ్యవర్తిత్వం వహించలేదు. డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడుకున్నారు. ముందుగా పాకిస్తాన్ నుంచి డీజీఎంఓ స్థాయి అధికారి నుంచి ఆ కాల్ వచ్చిన తర్వాతే యుద్ధం ఆపామంటూ కూడా, ఇన్ఫాక్ట్ యుద్ధం కూడా కాదు ఇది, భారత్ ఎప్పుడు యుద్ధం అని చెప్పలేదు. ఇది కూడా అన్కండిషనల్గా సీజ్ఫైర్ అనే అంశానికి సంబంధించి కూడా పెద్దగా మాట్లాడలేదు. ప్రస్తుతం ఈ కాల్పులు అనేవి అన్కండిషనల్గా ఆగాయి. ఒక తేదీయో ఏమీ లేదు. కానీ ఎత్తుగాడు మాత్రం ఊరిక గుద్దేసుకుంటాడు, ఊరిక బాధేసుకుంటాడు. ఏమంటాడు? భారత్ పాకిస్తాన్ లాగి మీరు కూడా బుద్ధిగా నా మాట వినండి. ఇజ్రాయెల్ ఎవరిది ట్రంప్? ఇజ్రాయెల్ మాదా? ఇజ్రాయెల్ ఇరాన్దా? ఇజ్రాయెల్ ఎవరిది? నువ్వు చెప్పే మాట వింటున్న ఇజ్రాయెల్ కాదా? ఇజ్రాయెల్కి నువ్వు చెబితే విందా? ఇది కదా ప్రపంచ దేశం అంటోంది. ఇప్పుడు మోదీలాకి మాట వినాలా? ప్రపంచం ఇప్పుడు నీ మాట వినాలా? వినకపోతే ఏం చేస్తావు? అది కూడా చెప్పుకొస్తున్నాడు. మరి ముఖ్యంగా ఒకవేళ మీరు కనుక నా మాట వినకపోతే దాని పర్యవసనాలు దారుణంగా ఉంటాయట. ఏమంటాడో తెలుసా? ఇరాన్ ఇజ్రాయెల్ మీరిద్దరూ కూడా ఒక డీల్ కుదుర్చుకోండి. మీరు కనుక డీల్ కుదుర్చుకోకపోతే నేను ఇంటర్ఫియర్ అవుతా. భారత్ పాకిస్తాన్ మధ్య నేను వెళ్ళాను, నేను ఇంటర్వ్యూన్ అయ్యాను, నేను మధ్యలో కలగజేసుకున్నాను. అలాగే మీ మధ్య కూడా కలగజేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక చర్చకు కూర్చోకపోతే, మీరు కనుక ఒక డీల్ కుదుర్చుకోకపోతే నేనే దిగుతా. ట్రేడ్ విషయంలో చర్చలు జరుగుతాయి, మరి అర్థం చేసుకోండి అంటూ వాళ్ళకు ఒక వార్నింగ్లా ఇస్తున్నాడు. మీరు చూడొచ్చు. ఇన్ దట్ కేస్ బై యూజింగ్, ఇది నేనంటున్న మాట కాదు, అక్షరాల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్న మాట. ఆ రెండు లైన్లను నేను మీకు ఇంగ్లీష్లో వినిపిస్తాను చూడండి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ షుడ్ మేక్ ఎ డీల్ అండ్ విల్ మేక్ ఎ డీల్ జస్ట్ లైక్ ఐ గాట్ ఇండియా పాకిస్తాన్ టు మేక్. ఇన్ దట్ కేస్ బై యూజింగ్ ట్రేడ్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ టు బ్రింగ్ రీజన్. అదుగు మీరు చూస్తున్నారుగా, రెండో పదంలోని తన వక్రబుద్ధి అంటే ఏంటో చూపించాడు. ఏం చేశావు? నువ్వేం చేసావు? ఇప్పటికే భారత్ తెగేసి చెప్పింది కదా, నువ్వేమీ ఇక్కడ వహించలేదు. ఇక్కడ డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడిన తర్వాతే అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ప్రపంచానికి ఈయన శాంతి దూత, ఈయన మించిన శాంతి దూత ప్రపంచంలో లేడు బాబోయ్. ఈ రెండో టైంలో వీడెందుకు వచ్చాడని చెప్పి ప్రపంచ దేశాలు నెత్తి నోరు బాదుకునేలా మాట్లాడుతున్నాడు. అమెరికా అధ్యక్షుడో లేకపోతే ప్రపంచ శాంతి దూతో అర్థం కావట్లా. అలా వ్యాఖ్యలు ఉన్నాయి. బహుశా నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఆ ట్వీట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏమంటాడో తెలుసా? నా ఫస్ట్ టైంలో సెర్బియాకి కొసోవోకి సంబంధించి చాలా బీభత్సంగా వెళ్ళిపోయింది. ఆ రెండు దేశాలు కొట్టుకునేంతలో వెళ్ళిపోయింది, యుద్ధానికి దారితీయబోయింది. దాన్ని నేనే ఆపాను. ఇంకా ఏమంటున్నాడు? అప్పుడు బైడెన్ ఉద్దేశించి అంటున్నాడు. బైడెన్ చాలా పనికిమాలిన పని చేశాడు, ఒక పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నాడు, కానీ నేను ఫిక్స్ చేశాను, మళ్ళీ అదే చేస్తున్నానని చెప్తున్నాడు. ఇక్కడితో ఆగాడా? అది కూడా కాదు. ఈజిప్ట్ అలాగే ఇథియోపియా కూడా కొట్టుకున్నాయి ఒక డ్యామ్ విషయంలో. దాంతోపాటు ఆ ప్రభావం నైలు నది మీద పడింది, దానికి కూడా నేనే ఆపాను అంటూ చెబుతూనే ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? దెర్ ఇస్ ఎ పీస్ అట్లీస్ట్ ఫర్ నౌ. ఎప్పటికైనా శాంతి కుదుర్చుకోండి, ఇంకా ఛాన్స్ ఉంది, ఎందుకంటే నేను ఇంటర్వ్యూన్ అవుతాను. యాజ్ ఇట్ విల్ స్టే దట్ వే. అలాగే ఇది అవుతుందేమో అంటున్నాడు. అంటే ఒకవేళ ట్రంప్ రాజకీయ జోక్యం చేసుకుంటేనే యుద్ధాలు ఆగుతాయి అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా శాంతిని నేనే తీసుకొస్తాను. ఇప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి, నేను చాలా చేస్తాను. ఇది చూడండి, ట్రంప్ పైత్యానికి పరాకాష్ట. ఒక్కసారి ఇంగ్లీష్లో తానేమన్నాడు చెప్తా, ఎందుకంటే కొన్ని పదాలు ఇంగ్లీష్లో వింటేనే చాలా వినసొంపుగా ఉంటాయి. ఆ తర్వాత దాన్ని తెలుగులో తర్జుమా చేసి మీకు వినిపిస్తాం. ఏమంటున్నాడు? ఐ డూ అ లాట్ and I never get credit for anything, but that's okay. The people understand.
మేక్ ద మిడిల్ ఈస్ట్ గ్రేట్ అగైన్ అంటున్నాడు. ఏమంటున్నా, నేను చాలా చేస్తాను, నేను దానికి క్రెడిట్ తీసుకోను, నేను దానికి గొప్ప తీసుకోను, అది పర్వాలేదు అని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది ఆయన అంటున్న మాట. ఆయన అంటున్న మాటని ఆ ఇంగ్లీష్లో అన్నప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెషన్తో ఉంటుందో అదే మాట నేను తెలుగులో మీకు వినిపిస్తున్నాను తప్ప ఇది దీంట్లో నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏం లేదు. ఇది ట్రంప్ అంటున్న మాటలు. ఏమంటున్నాడో తెలుసా? ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య శాంతిని నేనే తీసుకొస్తా, త్వరలో తీసుకొస్తా. ఇప్పటికే చాలా మాటలు అవుతున్నాయి, ఇప్పటికే చాలా మాటలు చోటు చేసుకుంటున్నాయి, చాలా చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నేను చాలా చేస్తూ ఉంటాను, గొప్ప ఏది తీసుకోను, దేనికి నేను గొప్ప తీసుకోను, పర్వాలేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది ట్రంప్ అంటున్న మాటలు, ఇది అక్షరాల ట్రంప్ అంటున్న మాటలు. సరే, ఇక్కడి వరకు వదిలేద్దాం, ఆయన గొడవేదో ఆయన పడతాడు. కానీ ఇక్కడ ఎందుకు మళ్ళీ భారత్ పేరు తీసుకురావడం, భారత్ పాకిస్తాన్ పేరు ఎందుకు తీసుకురావడం? భారత్ ఆల్రెడీ తెగేసి చెప్పింది కదా. ఏ రెండు చోళ్ళు వినిపించవా, విని పంచయ్యవా? లేకపోతే పాకిస్తాన్ చెప్పిన నేరేటివ్ని మీరు వింటారా? పశ్చిమ దేశాలకు ఏమైనా పొగర పట్టిందా? పశ్చిమ దేశాలు బలిసి కొట్టుకుంటున్నాయా? ఎందుకు వెస్ట్రన్ మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించదు? భారత్ తెగేసి చెప్పింది. భారత్ కొట్టిన దెబ్బ ఈరోజు రఫేల్ ఏం చెప్తోంది? ఒక్క రఫేల్ కూడా కొట్టలేదని చెప్పి రఫేల్ ఒప్పుకుంది కదా. పాకిస్తాన్ ఒక్క రఫేల్ కొట్టలేదని చెప్పి. ఈ రఫేల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర నుంచి వచ్చిందా, మా దగ్గర నుంచి వచ్చిందా? పశ్చిమ దేశాలకు కనిపించదా, వినిపించదా? Can't Western media look into this? The narrative which is Pakistan is saying, will you take that narrative? I'm just questioning to you. Ask the Pakistan, where's the proof that you have attacked Indian fighter jets? Let them show. If you ask the Indian media or if you ask the Indian authorities, they're showing the reality with the proofs. And you just believe in the Pakistan's narrative all the time. పాకిస్తాన్ నేరేటివ్ని అర్థం చేసుకుంటారు. మీకేం అర్థమవుతుంది? మీ అబ్జెక్షన్లకి ఏం అర్థమవుతుంది? ఇంకా పిచ్చి కూతలు, కారు కూతలు. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా ఒకసారి కోపం వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి సంబంధించి. ఏదో ప్రపంచ శాంతి దూత బయలుదేరాడు, ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ ముందు ఆ గొడవ ఆపు. నేను ఒకసారి రిక్వెస్ట్ టీమ్ నిన్న ఒక ట్వీట్ చేశాడు, 60 రోజులే టైం ఇస్తున్నా, 61 రోజు చూసేసా, ఇంకొద్ది గంటలే టైం ఇస్తా, ఇప్పటికే భారీగా కుట్రలు జరిగా, భారీ ప్లాన్లు ఉన్నాయి, లేపేస్తా, పొడి చేస్తా, పీకేస్తా, క్రూరమైన ప్లాన్ ఉంది. ఇది ఎవడన్నాడు? భారత్ అందా? ఈ సోకాల్డ్ ప్రపంచ శాంతిదూత కాదు అన్నది. ఒకసారి మధు దగ్గరికి వెళ్తాను, అప్డేట్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను. అప్పుడు మిగతా మిగిలిపోయిన ఉందా అప్పుడు ఇచ్చేద్దాం. మధు, ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యను ఎలా చూడాలి? ఎందుకంటే ఏమంటున్నాడు, ఇటు భారత్ పాకిస్తాన్ లాగే నేను కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను, ఒకవేళ మీరు మాట వినకపోతే కనుక వాణిజ్య యుద్ధానికి దిగుతాను టైంలో మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలి ట్రంప్ వ్యాఖ్యల్ని మధు? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట కేవలం ఉగ్రవాదుల పైన మాత్రమే విరుచుకుపడతామనేటువంటిది బీహార్ గడ్డ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అది ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అనేటువంటిది కూడా క్లారిటీ ఇచ్చారు. ఫ్యూచర్ లో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా వారిని అంతమొందించడానికి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఆర్మీ, త్రివిధ దళాలు, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చాలా స్పష్టతనిచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ట్రంప్ పదే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలను నేనే తగ్గించాను, నేనే మధ్యవర్తం వహించాను అనేటువంటిది రిపీటెడ్ గా చెప్తూ వస్తా ఉన్నారు. మళ్ళీ దానికి ఈ రోజు ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులను ఆయన దాన్ని మళ్ళీ దానికి సాకుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు విన్నారు, మీరు కూడా వినండి. సేమ్ ఇదే విధంగానే మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ తన ప్రొపగాండా, నేనేదో యుద్ధాన్ని ఆపాను రెండు దేశాల మధ్య అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా పాకిస్తాన్ భారత్ కాళ్ల బేరానికి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా భారత్ పాకిస్తాన్ ప్రజలపైన దాడి చేయలేదు. ఉగ్రవాద శిబిరాలపైన, ఉగ్రవాదుల కార్యకలాపాలపైన, పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ బేస్ల పైన, అణు కర్మాగారాలకు సంబంధించినటువంటి ద్వారాల దగ్గర మాత్రమే మనం డ్యామేజ్ చేయగలిగాము. పాకిస్తాన్ కనీసం ఒక మిసైల్ క్షిపణిని కూడా భారత్ పైన ప్రయోగించినటువంటి పరిస్థితిని అన్ని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడేదో ట్రంప్ మాట విని యుద్ధానికి వెనక తగ్గినట్టుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా భారత్ ట్రంప్ చెప్పినట్టుగా చేయలేదు. భారత్ కి కాళ్ళబేయడానికి పాకిస్తాన్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా డిప్లొమాటిక్ గా చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక ప్రపంచానికి ఒక వార్ ఫార్మేట్ ని సెట్ చేశారు, ఉగ్రవాదులను ఎలా టార్గెట్ చేయొచ్చు అనేటువంటిది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేస్తా ఉంది ఇరాన్ పైన. ఎందుకంటే ఇరాన్ పదే భయప్రాంతులకు గురి చేయడము, అణు ఆయుధాలను ప్రయోగిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి.
మళ్ళీ ఆ రెండు దేశాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఏ రకంగా ఆపానో మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని టాక్ జరుగుతున్నాయి, త్వరలోనే ఇద్దరు శాంతి ఒప్పందానికి రండి అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో భారత్ అంశం పైన ఎందుకు పదే పదే ట్రంప్ ఇన్వాల్వ్ అనుకుంటున్నారు అనేటువంటిది. గతంలో మనం చిన్న వ్యాఖ్య గుర్తు చేసుకుంటే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అమిత్ షా రాష్ట్ర హోంశాఖ మంత్రి స్పష్టతనిచ్చారు. పాకిస్తాన్ పిఓకే ఆక్యుపైర్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా అమెరికా ఎంట్రీ అయ్యేటువంటి అవకాశం పైన తావు లేకుండా పిఓకే అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా అది భారత్ అంతర్భాగం అని గతంలో స్టేట్మెంట్ చేశారు. అక్కడ కూడా మీ అవసరం మాకు లేదు, మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదని అమెరికాకు చెప్పే ప్రయత్నం చేశారు స్పష్టంగా. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా రీసెంట్ గా మళ్ళీ స్టేట్మెంట్ చేశారు ఆపరేషన్ సింధూర్ నిలిపివేసిన కాస్త బ్రేక్ ఇచ్చిన తర్వాత. అయినా ట్రంప్ అదే రకం వ్యవహార చర్యలు చూపిస్తా ఉన్నారు. ఫ్యూచర్ లో దీనిపైన అంటే ట్రంప్ ను నమ్మే పరిస్థితి లేదు. ఆయన సొంత దేశంలోనే తిరుగుబాటు అవుతుంది ఆయన పైన రాజకీయ పరంగా ఆల్రెడీ. సో ఆయన మాటలు పెద్ద సీరియస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో లేనట్టుగా కనిపిస్తా ఉంది. చూడాలి ఏం జరుగుతుంది. బహుశా ఇది ఒక విధంగా చెప్పాలంటే పశ్చిమ దేశాలకు సంబంధించిన వెస్ట్రన్ మీడియాగా మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళంతా అక్కడ పాకిస్తాన్ చెప్పిందే వింటూ ఉంటారు, పాకిస్తాన్ చెప్పిందే నమ్ముతూ ఉంటారు, వాళ్ళు చెప్పిందే వీళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. నిజాలేంటో తెలుసుకోరు, ఈ అడ్డదిడ్డమైన వాగుతూ ఉంటారు, పనికిమాలిన మాటలకు వెళ్తూ ఉంటారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది మధు? ఇజ్రాయెల్ ఇంత ముందుకు మాట్లాడుకున్నట్టుగా యుద్ధంలో ఆరితేరినటువంటి పరిస్థితి ఉంది. చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు టెక్నాలజీని ఉపయోగించుకొని. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసే సందర్భంలో కూడా అలాంటి వ్యూహంతోనే ముందుకు వెళ్ళింది, చాలా స్పష్టతనిచ్చేసి. సో ఈ రోజు ట్రంప్ చెబితేనో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. సో ఇరాన్ కి అవసరం ఉండొచ్చు, అమెరికా అవసరం. ఆల్రెడీ ఇరాన్ పైన కూడా ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి అమెరికా ప్రయత్నిస్తా ఉంది. అందులో భాగంగా స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. ట్రంప్ వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇజ్రాయెల్ లాంటి దేశాలు అమెరికా కంటే అత్యాధునికంగా టెక్నాలజీతో ఆయుధాలతో ముందుకు వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు చిన్న దేశమైన ఇజ్రాయెల్ కు కలిగి ఉన్నాయి. సో యుద్ధాన్ని ఎట్లా గెలవచ్చు అనేటువంటిది ఇజ్రాయెల్ కి తెలుసు. అమెరికా అంశాలను పెద్దగా సీరియస్ తీసుకోకపోవచ్చు. ఇక ఇరాన్ దీన్ని ఎట్లా తీసుకునేటువంటి అవకాశం ఉందో తెలియదు. ఎందుకంటే ఇరాన్ కూడా లొంగట్లేదు అమెరికాకు అనేక అంశాల్లో, క్రూడ్ ఆయిల్ విషయంలో కావచ్చు, గ్యాస్ నిక్షేపాల విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ఎంత సీరియస్ తీసుకుంటారు లేదో తెలియదు. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చూడాలి ఫ్యూచర్ లో మరి ఈ ట్రంప్ వ్యాఖ్యను ఎంత సీరియస్ గా తీసుకుంటాయో ఈ రెండు దేశాలు. కానీ మొదటి ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఇజ్రాయెల్ అనేది క్లియర్ కట్గా అమెరికా చెప్తే వింటుంది. ఎక్కడో చోట అమెరికా చెప్తే కనీసం అమెరికా మాట గౌరవించని ఆగుతుంది. అమెరికా దన్ను లేకపోతే ఇంతటి దాడులు దిగే అవకాశం లేదు. ఈ మాట మనం అంటుంది కూడా కాదు, ఇరానే అంటోంది. సో ఇటువంటి నేపథ్యంలో అమెరికాకు అవకాశం ఉంది. అంతవరకు ఎందుకు అమెరికాకి సంబంధించి నిన్న కూడా ట్వీట్ చేస్తున్న సందర్భంలో, నిన్న తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో మాట్లాడుతున్న సందర్భంలో కూడా నా దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉంది దాడులకు, ఈసారి చేయబోయే దాడి మరి క్రూరంగా ఉండబోతుందని చెప్పి ఇదే సోకాల్డ్ శాంతిదూత చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఎందుకు అంటే ఏం కోరుకుంటాడు అనుకోవాలి ఇక ట్రంప్ ఇక్కడ? ఎందుకంటే తను చెప్తే ఇజ్రాయెల్ ఆగిపోతుంది, ఈ రోజు ఆగిపోయినా 2 రోజులకైనా ఆగిపోతుంది, కనీసం చర్చలకైనా వస్తుంది. సో మాటలతో చెప్పేదానికి అసలు ఏం కోరుకుంటున్నాడు అనుకోవాలి ట్రంప్ ఇక్కడ? అమెరికా మొదటి నుంచి చూపిస్తానుంది అనేక దేశాల పైన. చూసాం మనం ఇరాక్ పైన దాడి చేయడము, అక్కడ ఉన్నటువంటి సద్దాం హుస్సేన్ ని అంతమొందించి అక్కడ ప్రజాపాలన ఏర్పాటు చేస్తామనే స్టేట్మెంట్ లో భాగంగా అక్కడ లబ్ధి పొందింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో అదే విధంగా ఇలా అనేక దేశాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉంది. మొన్న ఇందాక మాట్లాడుకున్నట్టే జమ్మూ కాశ్మీర్ విషయానికి సంబంధించి పిఓకే ఏదైతే ఆధీనంలో ఉందో పాకిస్తాన్ లో, ఆ విషయంలో కూడా ఇరు దేశాల మధ్య తను ఇన్వాల్వ్ అయ్యి ఆధిపత్యాన్ని చూపించాలి అన్నటువంటి ఆలోచన చేస్తే భారత్ దాన్ని పూర్తిగా తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య కూడా తను ఇన్వాల్వ్ అయ్యి ఆధిపత్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ రెండు దేశాలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారో ఇంతవరకు అయితే ఓవర్ స్టేట్మెంట్ చేయలేదు అధికారికంగా. ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇజ్రాయెల్ కూడా అమెరికా చెప్తే వినేటువంటి పరిస్థితిలో ఇప్పుడు లేదు. ఓపెన్ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. మా పైన వ్యూహాత్మక దాడి జరిగే కంటే ముందుగానే ఆత్మరక్షణ కోసం ఇరాన్ పైన దాడి చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ట్రంప్ వ్యాఖ్యల్ని అంత పెద్దగా సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ లో కానీ దేశాల్లో కానీ లేనట్టుగా కనిపిస్తా ఉంది. చూడాలి ఫర్దర్ గా దీని పైన ఎలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయో ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ట్రంప్ వ్యాఖ్యల పైన. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి.
ఇటు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ సంగతి చూడవయ్యా అంటే భారత్ పాకిస్తాన్ పేరెత్తుతూ భారత్ పేరునెత్తుతూ ప్రస్తావించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం వహించబట్టి యుద్ధం ఆగిపోయింది అని చెప్పి కబుర్లు చెప్తున్నాడు ట్రంప్. ఇదే అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు, ఇది నేనంటున్న మాట కాదు, ట్రంప్ అంటున్న మాట. ఇరాన్ ఇజ్రాయెల్ షుడ్ మేక్ ఎ డీల్ అండ్ విల్ మేక్ ఎ డీల్. ఇరాన్ ఇజ్రాయెల్ తప్పనిసరిగా డీల్ చేసుకోవాలి, లేకపోతే నేను డీల్ చేయిస్తా. జస్ట్ లైక్ ఐ గాట్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు మేక్. ఇక్కడ మీరు చూడొచ్చు తలపొగరు ఎంత గట్టిగా ఉందో, ఎంత బలిసిందో. బహుశా క్షమించాలి ఈ మాట అంటే ఎవరికైనా కాస్త మనసుకు కఠినంగా అనిపించిన. ఎందుకు ప్రస్తావించాలి ఇక్కడ? నువ్వు ఇజ్రాయెల్ ఇరాన్ గురించి మాట్లాడుకో, లేకపోతే ఇలా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య నేను మాట్లాడా, నువ్వే కదా ఒప్పుకున్నావు, నీ నోటితో నువ్వే కదా ఒప్పుకున్నావు. ఒకరోజు ఏమంటావు నేను డీల్ కుదిర్చానంటావు, ఇంకో పక్క ఏమంటావు చర్చలు జరిపానంటావు. నీ నోటితో నువ్వన్న మాటలే కదా. ఈరోజు ఎందుకు అది 4 కాలేకపోతే తాడిమట్ట? ఎందుకు అన్ని సార్లు తిరుగుతుంది, అన్ని విధాలా తిరుగుతుంది? బహుశా వయసు పైబడినట్టుందేమో. ఎవరది బైడెన్కి అంటాడు కానీ ఈయన ఒకసారి చూపించుకోవాలేమో. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ మాట, ఆ రెడ్ లైన్స్ మీరు చూడొచ్చు. జస్ట్ లైక్ ఐ గాట్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు మేక్, ఇన్ దాట్ కేస్ బై యూజింగ్ ట్రేడ్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ టు బ్రింగ్ రీజన్ అంటూ కూడా. ఆ తర్వాత ఏమంటాడు, ఇదే అంశానికి మళ్ళీ ప్రస్తావిస్తాడు. అక్కడ ప్రస్తావిస్తూ ఎన్ని దేశాల్లో యుద్ధాలు ఆపలేదు నేను ఎంతో చేస్తూ ఉంటాను, కష్టపడుతూ ఉంటాను అంటూ లాస్ట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఏమంటాడంటే ఇంకేది పని లేనట్టు అమెరికాను మేక్ ఇండియా అమెరికా అదే ఏదో అంటాడు కదా, మాగా మేక్ అమెరికా గ్రేట్ అని అని చెప్పి దాన్ని ఏదో పక్కన పడేసినట్టు, అవన్నీ ఇంకేం లేదు, నాకు ఓన్లీ ఈ వీళ్ళతో మాట్లాడుకోవడం, శాంతి చర్చలు జరపడమే ఏదో పెద్ద పనున్నట్టు, అదొక్కటే పనున్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, దెర్ ఈజ్ పీస్ అట్లీస్ట్ ఫర్ నవ్ బికాస్ మై ఇంటర్వెన్షన్ అండ్ ఇట్ విల్ స్టే దట్ వే అంటూ చెప్తూనే వీ విల్ హ్యావ్ పీస్ సూన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో త్వరలోని శాంతి కుదురుతుంది. చాలా కాల్స్ మాట్లాడుతున్నాను, చాలా చర్చలు జరుగుతున్నాయి, చాలా చర్చలు చోటు చేసుకుంటున్నాయి, నేను చాలా చేస్తూ ఉంటాను, కానీ దేనికి నేను గొప్ప తీసుకోను, పర్వాలేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. అండ్ మేక్ ది మిడిల్ ఈస్ట్ గ్రేట్ అగైన్. ఇది ఆయన చెప్తున్న మాటలు. బహుశా ఇదే మాట నేను ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కడ ఎగ్జాగరేట్ చేశారు అనుకుంటే కనుక ఆ పదాలు చెప్తాను చూడండి. మెనీ కాల్స్ అండ్ మీటింగ్స్ నౌ టేకింగ్ ప్లేస్. ఐ డూ ఎ లాట్ అండ్ ఐ నెవర్ గెట్ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్ బట్ దట్స్ ఓకే. ద పీపుల్ అండర్స్టాండ్. మేక్ ద మిడిల్ ఈస్ట్ గ్రేట్ అగైన్ అంటున్నాడు. సో ఇది ట్రంప్ గారి వ్యాఖ్యానం. సో మీరు ట్రంప్ గారి వ్యాఖ్యానాన్ని ఎలా చూస్తారు? మరీ ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి గురి చేసే అవకాశం ఉంది? మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో విజువల్స్ మీరు చూడొచ్చు ఒకసారి. దిస్ ఇస్ ద డిసీవింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.